నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. సైబర్ నేరగాళ్ళు రోజురోజుకి కొత్త పన్నాగాలు పన్నుతా ఉన్నారు. మనం అప్‌గ్రేడ్ అయ్యే కొద్దీ, మనం కొంచెం ఆలోచించే కొద్దీ, వారు ఇంకో కొత్త ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నారు. ఎలా అంటే మనకు కొరియర్ సాధారణంగా మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వెబ్‌సైట్‌లో మనం ఆర్డర్ పెట్టినప్పుడు సాధారణంగా డెలివరీ బాయ్ ఇచ్చినప్పుడు ఒక ఓటీపీ చెప్తాం. సో, అదే విధంగా మన డాటా వారు ఏ విధంగా చోరీ చేస్తుండ్రో సింపుల్‌గా ఫోను చేసి మీకు ఓటీపీ వచ్చిందని చెప్పి, ఆ ఓటీపీ తీసుకొని మన అకౌంట్‌లో డబ్బులు కాజేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రోజురోజుకి సైబర్ నేరాలు పెరుగుతా ఉన్నాయి. వీటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి? వీటి నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటి గురించి మనతో పాటు ఉన్నారు శ్రీధర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈ కొత్త పన్నాగాలకు రూపుదారుస్తా ఉన్నారు ఈ నేరగాళ్ళు. కొత్త పన్నాగాలు పన్నుతా ఉన్నారు. మన డాటా ఎలా వెళ్తుంది వారి దగ్గరికి? వీటి నుంచి ఎలా సేఫ్ అవ్వాలంటారు? మెయిన్ ఏంటంటే యూజర్‌కి సంబంధించిన బ్యాంకింగ్ ఇన్ఫర్మేషను బ్యాంకుల్లో ఉండే లో లెవెల్ ఎంప్లాయీస్ అంటే తక్కువ జీతం వచ్చే ఎంప్లాయీస్ చాలామంది అమ్ముకుంటూ ఉన్నారు. అంటే మేము నేర పరిశోధనలో నేను పోలీస్ డిపార్ట్మెంట్‌లో ట్రైనింగ్ ఇస్తాను. నేర పరిశోధనలో మాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది ముఠాలుగా ఏర్పడేసి నార్త్ ఇండియాలో ఈ టైప్ ఆఫ్ క్రైమ్స్‌కి పాల్పడుతూ ఉంటారు. సో, ఈ ముఠాలకి ఎవరైతే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళు ఇన్ఫర్మేషను పంపిస్తూ ఉంటారు. ఎలాంటి ఇన్ఫర్మేషను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోల్డర్‌ని అనుకోండి. అకౌంట్ హోల్డర్‌ని. నా అకౌంట్ నంబర్ అనేది లాస్ట్ డిజిట్స్ ఇవంతా చెబుతూ ఈ డేటా అంతా కూడా బ్యాంక్ ఎంప్లాయీసు నేరస్తుడికి ఇచ్చినప్పుడు, ఆ నేరస్తుడు ఏం చేస్తాడు, మీ పేరు శ్రీధర్ కదా! మీ అకౌంట్ నంబర్ ఇది కదా! అని చెప్పేసనంటే గనక, మీకు ఫలానా బ్యాంక్‌లో అకౌంట్ ఉంది కదా! అంటే గనక, మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా, నేను ఆ డీటెయిల్స్ అనేది ఇచ్చే స్కోప్ అనేది ఉంటుంది. అలాగా బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అవ్వటం అనేది ఒక సందర్భంలో. దాంతో ఏం చేస్తారు, మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అని చెప్పేసని వీ హావ్ టు వెరిఫై ద కేవైసీ నో యువర్ కస్టమర్ అని చెప్పేసనేది వెరిఫై చేయాలని చెప్పేసని, లైన్‌లో ఉండమని చెప్పేసని, మీకు ఒక కోడ్ వచ్చింది, ఒక లింక్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి అని చెప్పేసి అంటారు. ఇలాగ స్టీల్ చేయటం, అకౌంట్‌ని హ్యాక్ చేయడం చేస్తున్న ఇదొక పద్ధతి. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, మీ కొరియర్ సహజంగా ఏంటంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటిలో మనం ఆర్డర్ పెట్టినప్పుడు బై డిఫాల్టు మనకి మెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. సహజంగా నిజంగా మనం ఆర్డర్ పెడితే ఓటీపీ వచ్చి లేదా వాళ్ళు కాల్ చేయటం అనేది కామన్‌గా జరుగుతుంది. అలా కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగేటప్పుడు మీరు ఏ ఆర్డర్ పెట్టకుండానే సడెన్‌గా ఒక కొరియర్ కంపెనీ నుంచి కాల్ వస్తుంది. మీకు పార్సిల్ వచ్చింది అని చెప్పేసని అనంగానే పీపుల్ ఏం చేస్తారంటే నేనేం ఆర్డర్ పెట్టలేదుగా అనుకుంటారు గానీ, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమన్నా పంపించున్నారేమో, లేకపోతే గనక ఇలా ఏదో సంథింగ్ వాళ్ళు సరే ఓకే. ఎక్కడంటే గనక అడ్రెస్ ఇయన్నీ చెబుతారు బేసికల్‌గా. ఎందుకు అడ్రెస్ అంటే ఈ అడ్రెస్ డేటా ఎక్కడికెళ్తుంది? మనం పబ్లిక్ డొమైన్‌లో చాలామంది మనలాంటి వాళ్ళే ఎంతోమంది అడ్రెస్‌లో మెయిల్ ఐడీలు, ఫోను నంబర్‌లంతా గూడా ఒక 10,00,000 మంది డీటెయిల్స్ అంతా గూడా రూ. 100కి, రూ. 200కి అమ్ముకుంటూ ఉన్నారు. అలాంటి డేటాబేస్‌లు అవైలబుల్ అవుతాయి ఆన్‌లైన్‌లో. నేరస్తుడు ఏం చేస్తాడు అలాంటి వాటిని కొని మన అడ్రెస్ చెబుతాడు. మీది ఇదే అడ్రెస్ కదా! అని చెప్పేసి అంటాడు. ఇదే అడ్రెస్ కదా! అని చెప్పేసి అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ అడ్రెస్సు మనం ఏమనుకుంటాం నిజంగా మనకు పార్సెల్ వచ్చింది కావాలని చెప్పేసని అతనికి ఓకే అని చెప్పేసి అంటాము. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఫస్ట్ ఆ ఓటీపీని మీరు వెరిఫై చేయండి అని చెప్పేసి అంటాడు. ఓటీపీ ఎప్పుడైతే చెబుతామో అప్పటికే ఆల్రెడీ మన బ్యాంకింగు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదో ఒకటి ఫిషింగ్ అటాక్‌తో పోయి ఉంటుంది. లేకపోతే గూగుల్ పే, ఫోన్‌పే ఇలాంటికి సంబంధించిన పిన్‌ని కూడా చెప్పమని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ పిన్ మనం తెలుసో తెలియకో చెబుతూ ఉంటాం. చాలామంది ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది అన్న విషయం తెలియక వాళ్ళు ఏం అడిగితే గనక అది ఎందుకంటే వీళ్ళు పార్సిల్ వచ్చిందనే ఎమోషనల్ ట్రిగ్గర్‌లో ఉంటారు. అప్పుడు వాళ్ళ లాజిక్ పనిచేయదు. వాళ్ళేం అడుగుతున్నారో లాజిక్ పనిచేయక వాళ్ళు అడిగిందేంటో వాళ్ళు చెప్పేసేస్తారు. చెప్పినప్పుడు వెంటనే ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుంది. డెఫినిట్‌గా ఎప్పుడు కూడా ఎవరన్నా ఓటీపీ ఫోన్‌లో చెప్పండి అంటే గనక ఓటీపీ షేర్ చేయకూడదు. అట్ ద సేమ్ టైమ్ గూగుల్ పే, ఫోన్‌పే పిన్ను అడిగితే గనక షేర్ చేయకూడదు. వీటితో పాటు వీలైనంత వరకు కూడా ఈ పర్టిక్యులర్ అప్లికేషన్స్‌లో అనాథరైజ్డ్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయి ఎప్పుడప్పుడు బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌ని వెరిఫై చేసుకోవటం గానీ, నిజంగా పార్సిల్ వచ్చింది అంటే గనక పార్సిల్ వచ్చిందా లేదా అన్నది మనం ఆర్డర్ పెట్టామా లేదా ఆ లాజిక్కు ఇచ్చేయాలి తప్పించేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే కేవైసీ అప్డేట్ కోసం అని చెప్పేసి లింకులు పంపిస్తారు. వాటిల్లో మీ బ్యాంక్ కార్డులు గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు పిన్ను లేకపోతే గనక సీవీవీ నంబర్ ఇలాంటివి షేర్ చేయకూడదు. మామూలుగా మన ఫోన్‌లో డాటా ఎలా లీక్ అవుతుందంటారు? చాలామంది ఈ మధ్య ఫోన్స్ హ్యాక్ అవుతా ఉన్నాయి. యాహ్! మన ఫోన్‌లో డాటా మనకే తెలియకుండా వేరే వాళ్ళకెళ్ళిపోతేనే మన ఫోన్ యాక్సెస్ గూడా చేస్తా ఉన్నారు. యాహ్! ఇలాంటి థెఫ్టింగ్ ఎలా జరుగుతుందంటారు? ఏ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు? చాలామంది ఒక్కోసారి వాట్సాప్ హ్యాక్ అయిపోయి మన కాంటాక్ట్ నుంచి చాలా వందల మందికి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. ఇవంతా ఎలా జరుగుతున్నాయంటారు? చాలామందేంటంటే ఏదో ఆఫర్ వచ్చిందని చెప్పేసని ఒక లింక్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్ క్లిక్ చేస్తారు. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే
ఇప్పుడు మీ కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పేసి వచ్చినప్పుడే మీది ఈ యాప్ ఎనీడెస్కో లేకపోతే టీమ్ వ్యూవర్ ఇలాంటి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమంటారు. వీటిని ఏంటంటే రిమోట్ అడ్మినిస్ట్రేషన్ యాప్స్ అంటారు. సో, ర్యాట్ అంటాం. ర్యాట్ అంటే ఏంటి? వన్స్ అది మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత మన ఫోన్ హ్యాకర్ కంట్రోల్‌లో ఉన్నట్లు. అది మన కంప్లీటు ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, కాంటాక్ట్సు, స్టోరేజీ అట్ ద సేమ్ టైమ్ వాట్సాప్ చాట్ ఎవ్రీథింగ్‌ని రియల్ టైమ్‌లో వాళ్ళు మానిటర్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా ఎవరన్నా ఏదన్నా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి, కేవైసీ అప్డేట్ చేయాలనో ఇంకోటి చెబితే గనుక ఎట్టి పరిస్థితిలో ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఒక్కసారి గనక వేరే యాప్ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసామంటే గనక అది ప్రాబ్లమ్ అవుతుంది. రెండో థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడో పొరపాటున ఆఫర్స్ అని చెప్పేసని ఇలాంటి లింక్స్ క్లిక్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి బిగ్ బాస్కెట్ ఆడ్‌లో లేదా ఏదో 25 ఇయర్స్ అయిన సందర్భంగా వాళ్ళు ఒక కూపన్ ఇస్తున్నారని చెప్పేసి అనంగానే ఆ కూపన్ కోసం వీళ్ళు లింక్‌ని క్లిక్ చేస్తారు. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఆ లింక్‌లో ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని అడుగుతుంది. లేదా పైరేటెడ్ సినిమాలు, పైరేటెడ్ సాంగ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఏదో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమంటారు. సో, ఇలాంటి యాప్స్ ద్వారా మన ఫోన్ హ్యాక్ అయ్యేసి ఆటోమేటిక్‌గా మన బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, మన కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివంతా పోయే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు మెయిన్‌గా చూసుకుంటే ఇప్పుడు ఓటీపీ డెలివరీ మనం బుక్ చేసిన విషయాలు కూడా వాళ్ళకి తెలిసిపోతాను. మనం ఏం ఆర్డర్ పెట్టామో ఒక్కోసారి ఫోన్ చేసి మీరు పలానా వస్తువు ఆర్డర్ పెట్టారు గానీ, ఆ డీటెయిల్‌తో ఆర్డర్‌తో సహా చెప్పి మరి ఓటీపీ తీసుకుంటా ఉన్నారు. మరి ఈ డేటా ఎలా థెఫ్ట్ అయితుందంటారు వాళ్ళకి? ఎవరు అమ్ముకుంటున్నారు ఇదంతా కూడా? మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటిల్లో డైరెక్ట్‌గా అమెజాను వాళ్ళ స్టోర్ వేర్ హౌస్‌లో కొన్ని ప్రొడక్ట్‌లు సేల్ చేస్తుంటారు. వాటి పరంగా ప్రాబ్లమ్ ఉండదు గానీ, థర్డ్ పార్టీ సెల్లర్స్ ఉంటారు. ఉదాహరణకి నేనే ఉన్నాననుకోండి. నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయనుకోండి చిన్న ఎగ్జాంపుల్‌గా. అంటే నేను మొబైల్ ఫోన్ కవర్లు తయారు చేస్తున్నాను అనుకోండి. ఈ కవర్లు ఉన్నప్పుడు నేనేం చేస్తాను మీరెవరో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టినప్పుడు నేను అమౌంట్ తీసుకొని మీకు సప్లై చేయటం అనేది కామన్‌గా జరుగుతుంది. సో, మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత నేను మీకు సప్లై చేయటమే కాదు, మీ డేటా ఉంది కదా! మీ అడ్రెస్సు, మీరేం ఆర్డర్ పెట్టారు, ఆర్డర్ టైము ఇయన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కదా! ఈ డీటెయిల్స్ నేను సెల్లర్‌ని నేను అమ్ముకుంటా వేరే వాళ్ళకి. ఎవరికి అమ్ముకుంటాను? హ్యాకర్‌లకి అమ్ముకుంటాను. సో, హ్యాకర్‌లో ఈ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను కొంత అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి థర్డ్ పార్టీ సెల్లర్స్ చాలామంది ఈ ఆర్డర్ డేటాని హ్యాకర్‌లకు అమ్ముకోవటం వలన సో, వాళ్ళేం చేస్తారు, ఈ డేటా పొందేసి వెంటనే కస్టమర్ కాల్ చేసి మీరు ఇది ఆర్డర్ పెట్టారు కదా! ఓటీపీ చెప్పండి. లేదా ఇది ఆర్డర్ పెట్టారు కదా! మీరు ఒక గిఫ్ట్ గెలుచుకున్నారు. సో, గిఫ్ట్ మీకు మళ్ళా కావాలి అంటే గనక ఇంత ప్రాసెసింగ్ ఫీజ్ కట్టాలని చెప్పేసి ఇలా రకరకాల మోసాలు చేస్తూ ఉన్నారు. సో, మీ ఆర్డర్ పెట్టారు కదా! అని చెప్పేసని సెల్లర్ నేరుగా కాల్ చేయరు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో సెల్లర్ ఎప్పుడు కాల్ చేసి మీరు ఆర్డర్ నంబర్ ఇది మీ ఆర్డర్ పెట్టారు కదా! అని చెప్పేసని డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయడానికి స్కోప్ లేదు. అది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రూల్స్ ప్రకారం కూడా పర్మిషబుల్ కాదు. కాబట్టి అలాంటి కాల్ ఏదన్నా వచ్చింది అంటే గనక అది సైబర్ నేరస్తుడే చేశాడని చెప్పేసి అర్థం చేసుకొని వీలైనంత వరకు అలాంటి కాల్స్‌కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా ఉండటం బెటర్. ఫైనల్‌గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఆట కంటించే వాళ్ళని ఆపే ప్రయత్నం ఉంటదంటారు? ఎలాంటి యాక్షన్ తీసుకుంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి గానీ, సైబర్ డిపార్ట్‌మెంట్ నుంచి గానీ, ఎందుకంటే మీరే అన్నారు డాటా అమ్ముకుంటా ఉన్నారు. అదే థర్డ్ సేలర్ డాటా అమ్ముకొని హ్యాకర్‌లకి అమ్ముతా ఉన్నారన్నారు. ఇవన్నీ కట్ చేయాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటారు? అంటే వాస్తవంగా పోలీస్ డిపార్ట్‌మెంటు ఏం చేస్తుందంటే మాక్సిమం ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు బ్యాంకులతో కోఆర్డినేట్ చేసుకొని కానీ, లేకపోతే రకరకాల ఇన్ఫర్మేషన్ వాట్సాప్, ఫేస్‌బుక్ వీటి తగ్గించి మెటా డేటా క్యాప్చర్ చేసి సో, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మన పోలీసులను నిందిస్తూ ఉన్నాం కానీ, యూజరు భారీ మొత్తంలో దేశవ్యాప్తంగా రోజుకి కొన్ని లక్షల ఇలాంటి కేసులు వస్తూ ఉన్నాయి. సో, అక్కడ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో వచ్చి చాలా తక్కువ మ్యాన్ పవర్ ఉంటుంది. సో, డిపార్ట్‌మెంట్ చాలా చాలా వేరే వేరే లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సి ఉంటుంది. రకరకాల పొలిటికల్ ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా యూజర్‌గా మనకి ఇది సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ ఎలా జరుగుతున్నాయో ఒక బేసిక్ అవగాహన ఉండి, ఇలాంటి లింకులొచ్చినా గానీ, లేదా ఫోన్ అడిగినా ఓటీపీ అడిగినా గానీ చెప్పకూడదని మనం బేసిక్ ప్రికాషన్ తీసుకుంటే 80% కేసెస్‌ని మనం అడ్డుకోవచ్చు. కాబట్టి పోలీస్ డిపార్ట్‌మెంటో, ప్రభుత్వాలో వీటిని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది సెకండరీ. ఫస్ట్ యూజర్‌గా మనకు కొంత అవగాహన ఉండాలి. ఇక పోలీస్ డిపార్ట్‌మెంటు మీరు ఎప్పుడైతే కంప్లెయింట్ చేస్తారో, కంప్లెయింట్ చేసిన 48 అవర్స్ అంటే ఆహ్, ఆహ్, అమౌంట్ పోయిన తర్వాత గానీ, లేకపోతే ఈ టైప్ ఆఫ్ అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత 24 అవర్స్ లోపల కంప్లెయింట్ చేస్తే రికవరీ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువుంటాయి. 24 అవర్స్ దాటిందంటే గనక, అది కూడా సాటర్‌డే, సండే దాటిందంటే గనక ఖచ్చితంగా ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సాటర్‌డే, సండే బ్యాంకులు గానీ, వీటి తగ్గించి ఇన్ఫర్మేషన్ పోలీసులు గూడా పొందటం చాలా కష్టం కాబట్టి, వీలైనంత వరకు 24 అవర్స్ లోపల మీరు వెళ్లి నియర్ బై పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడం బెటర్‌గా ఉంటుంది. విన్నారు కదా! ప్రతి ఒక్కరు గూడా అలర్ట్‌గా ఉండండి. సార్ చెప్పినట్టు మీరు ఓటీపీలు షేర్ చేయడం గానీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం గానీ, ఇలాంటి ఏ చిన్న తప్పిదం చేసినా కూడా భారీ ఎత్తున మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది.
ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఈ స్కామ్‌ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి. కెమెరా పర్సన్ విజయ్‌తో పవన్ వాయిదా టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.